సార్ కేసీఆర్ గారు ఏం మాట్లాడారు విందాం. ఆంధ్రప్రదేశే ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొంతమందికి నచ్చదు, కానీ పెను శాపంగా పరిణమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు. మొత్తం తెలంగాణకు, అందులో మోర్ స్పెసిఫికల్లీ మహబూబ్ నగర్ జిల్లాకు జరిగినటువంటి మహబూబ్నగర్ జిల్లాకు జరిగినటువంటి తీవ్ర అన్యాయము. అప్పుడు ఈ సారు కార్మిక శాఖ మంత్రి, సెంట్రల్ కేంద్రంలోన ఎంపీ, మహబూబ్నగర్ ఎంపీ. మరి అప్పుడు తీవ్రం. మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 83 నుండి రాజకీయాలు ఉన్నప్పుడు మంత్రిగా చేసారు, డిప్యూటీ స్పీకర్గా చేసారు. అప్పుడు మీకు ఏం కావాలని అడగలేదు, ఎందుకంటే అప్పుడు పాలకులు ఉన్నారు కాబట్టి మీకు ఇవ్వలేన్నారు. సరే, మరి తెచ్చుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతారుగా 12 సంవత్సరాలు అయింది. మరి 12 ఏళ్ళు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేయలేకపోయారా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్? అంటే మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కలపాలనుకుంటారా, లేకుంటే ఆంధ్రప్రదేశ్? నాకు అర్థం కాలే ఆయన ఏం మాట్లాడుతున్నాడు. అన్యాయం. ఎస్ఆర్సి యాక్ట్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ స్పష్టంగా చెప్తుంది, ప్రతిపాదించబడి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి జరుగుతుండే ప్రాజెక్టులు, కంటెంప్లేట్ చేసిన ప్రాజెక్టులు, వాటిని మార్చకూడదు, అవి మార్చకూడదు. అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మీరు గెలిచిర్రు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు 10 ఏళ్ళు ఏం చేసారో తెలియదు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల వరకు మాట్లాడలేదు. అది ఏం 12 ఏళ్ళు అయిపోతుంది. సరే, మీరు ఎంత ఏడ్చినా చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశము, జనసేన, వైసీపీ, మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో అంటే మీకు వైసీపీ కావాలి, కానీ ఈ 2 పార్టీలు రాకూడదని మళ్ళీ ఒక భయంతో మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి జనాలు అనుకుంటున్నారు.